నమస్కారం. ఈరోజు మనం ఒక ఒక రకమైన డిటెక్టివ్ కథను ఛేదించబోతున్నాం. డిటెక్టివ్ కథ ఆసక్తికరంగా ఉంది. అవును. ఇక్కడ నేరమేంటంటే మనల్ని తరచూ దుఃఖంలో, అసంతృప్తిలో బంధించడం. మ్మ్. మరి నిందితులెవరు? నిందితులు మన మనస్సులోనే దాగి ఉన్న కొన్ని భ్రమలనమాట. ఈ కేసును పరిష్కరించడానికి మన దగ్గరున్న ఆధారాలు, కొన్ని పురాతన గ్రంథాలు. మన ఆయుధమా? శక్తి అనే పదం వెనుక ఉన్న అసలైన అర్థం. శక్తి అనగానే చాలామందికి అద్భుతాలు గుర్తొస్తాయి కదా. కరెక్ట్. గాలిలో ఎగరడం, నీటిపై నడవడం అలాంటివి. కాని మనం పరిశీలించబోయే మూలగ్రంథాల ప్రకారం బౌద్ధ తత్వశాస్త్రంలో అసలైన శక్తి అది కాదు. అది కాదంటే మరి ఏంటి? అది మన అంతర్గత ప్రపంచంలో ఒక పెద్ద పరివర్తన తీసుకురావడం, దుఃఖానికి కారణమైన సంఖ్యలను మనమే తెంచుకోవడం. ఈరోజు మన లక్ష్యం ఆ అంతర్గత శక్తి అంటే ఏంటో అర్థం చేసుకోవడం, దానిని సాధించడానికి అవసరమైన 4 ఆధారాలను అంటే ఇద్దిపాదను పరిశీలించడం. అవును, సరిగ్గా చెప్పారు. ఇది కేవలం ఒక తాత్విక చర్చ కాదు. ఇదొక రకమైన సైకలాజికల్ రోడ్ మ్యాప్ లాంటిది. సైకలాజికల్ రోడ్ మ్యాప్. అవును. మనసు ఎలా పనిచేస్తోంది, మనం ప్రపంచాన్ని ఎలా తప్పుగా అర్థం చేసుకుంటాం, ఆ తప్పులను సరిదిద్దుకొని స్వేచ్ఛను ఎలా పొందాలి అనేదానికి ఇదొక స్పష్టమైన, ఆచరణాత్మకమైన పద్ధతిని మనకందిస్తోంది. అంటే మనల్ని బంధించిన జైలు తలుపులకు అసలు తాళమే లేదని చూపించే ఒక మ్యాప్ లాంటిదన్నమాట. అంతే, సరిగ్గాదే. సరే, అయితే ఆ మ్యాప్ను విడమర్చి చూద్దాం. మన దైనందిన జీవితంలో కూడా కదలటం, చూడటం లాంటివి శక్తులే. కాని మనం మాట్లాడుకుంటున్నది వీటి గురించి కాదు. కాదు. బుద్ధుని బోధనల ప్రకారం అసలైన, అత్యంత ముఖ్యమైన శక్తులు వేరే ఉన్నాయి. అవే 5 ఆధ్యాత్మిక శక్తులు. ఖచ్చితంగా. ఈ 5 శక్తులను ఒక లిస్ట్ లాగా చూడటం కంటే వాటిని ఒక ప్రయాణంలోని మైలురాళ్లుగా భావిస్తే బాగుంటుంది. ఓ, ఒక ప్రయాణంలాగా. అవును. ఇవి బయట ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం గురించి కాదు, మన అంతర్గత ప్రపంచాన్ని అర్థం చేసుకుని దాన్ని శుద్ధి చేసుకోవడం గురించి. ఆసక్తికరంగా ఉంది. మరి ఆ ప్రయాణంలో మొదటి మైలురాయి ఏంటి? మరియు పరిజ్ఞాసిద్ధి. ఇవి రెండు ప్రాథమికంగా చూడడం గురించి. చూడటం. అవును. మొదటిది అభిజ్ఞాసిద్ధి. అంటే అర్థం చేసుకోవలసిన వాటిని అర్థం చేసుకునే శక్తి. మన అంతర్గత ప్రపంచం యొక్క మ్యాప్ను స్పష్టంగా తెలుసుకోవడం లాంటిది. మనసు, మనోభావాలు, మన చుట్టూ ఉన్న పదార్థం, ఇంకా అంతిమ లక్ష్యమైన నిబ్బాణం, వీటి అసలు స్వరూపమేంటో తెలుసుకోవటం. ఇది మన చేతిలో ఒక మ్యాప్ ఉండటం లాంటిది. ఓకే, మ్యాప్ మన చేతికొచ్చింది. ఆ తర్వాత? మ్యాప్ ఉంటే సరిపోదు కదా, అందులోని ప్రదేశాల గురించి కూడా తెలియాలి. నిజమే. అదే రెండవ శక్తి, పరిజ్ఞాసిద్ధి. అంటే ఖచ్చితంగా తెలుసుకోవలసిన వాటిని తెలుసుకునే శక్తి. ఆ మ్యాప్లోని ప్రతి ప్రదేశం యొక్క నిజ స్వభావాన్ని గ్రహించడం. అంటే మనం అనుభవించే ప్రతీదీ భౌతికమైనా, మానసికమైనా నిరంతరం మారుతూ ఉంటుందని, అదే అనిత్య, పూర్తి సంతృప్తిని ఇవ్వలేదని, అదే దుఃఖ, దానికి శాశ్వతమైన ఆత్మ అంటూ ఏదీ లేదని, అంటే అనాత్మ అని గ్రహించడం. ఓ, ఈ 2 శక్తులు మన చేతిలో ఉండే ఒక శక్తివంతమైన టార్చ్ లైట్ లాంటివన్నమాట. అంతే. ఆ వెలుగులో మిగతా ప్రయాణం స్పష్టంగా కనిపిస్తుంది. టార్చ్ లైట్తో దారి చూసుకున్నాం. ఇప్పుడేం చేయాలి? ఆ వెలుగులో మనం ఏం చూస్తాం? ఆ వెలుగులో మనకు 2 విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. దేన్ని వదిలేయాలి, దేన్ని చేరుకోవాలి. సరే. అదే మూడవ, 4వ శక్తి. మూడవది పహానా సిద్ధి. అంటే వదిలివేయవలసిన వాటిని వదిలివేసే శక్తి. మనల్ని బాధపెట్టే కోరికలు, ద్వేషం, అజ్ఞానం వంటి మానసిక మాలిన్యాలను పూర్తిగా త్యజించడం. ఇక నాలుగవది? నాలుగవది సచ్చిక్రియాసిద్ధి. అంటే అంతిమ సత్యాన్ని, నిబ్బానాన్ని స్వయంగా తెలుసుకునే శక్తి. పుస్తకాల్లో చదవడం కాదు, దాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం. ఇది ప్రయాణం యొక్క గమ్యం. అంటే చూడటం, వదిలేయడం, చేరుకోవడం చాలా స్పష్టంగా ఉంది. మరి 5వ శక్తి ఏమిటి? 5వది భావనాసిద్ధి. అంటే అభివృద్ధి చేసుకోవలసిన వాటిని అభివృద్ధి చేసుకునే శక్తి. ఇది ప్రయాణం పూర్తయ్యాక వచ్చేది కాదు, ప్రయాణమంతటా మనతో ఉండేది. ఓ, అలాగా. అవును. మంచి నడవడిక అంటే శీలం, ఏకాగ్రత అంటే సమాధి, మరియు జ్ఞానం అంటే ప్రజ్ఞ. ఈ మూడింటిని నిరంతరం మెరుగుపరుచుకోవడం. మన వాహనాన్ని ప్రయాణానికి ఎప్పుడు సిద్ధంగా, మంచి కండిషన్లో ఉంచుకోవడం లాంటిది. సరే, ఈ 5 శక్తులు వినడానికి అద్భుతంగా ఉన్నాయి. దుఃఖాన్ని అంతం చేయడం అంతిమ లక్ష్యం. కాని ప్రశ్నేంటంటే, అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇది ఎవరెస్ట్ శిఖరాన్ని చూడటం లాంటిది. అది అక్కడుందని తెలుసు,
కాని ఎక్కడానికి సరైన పరికరాలు, మ్యాప్ కావాలి గదా? సరిగ్గా అడిగారు. అదృష్టవశాత్తు ఈ గ్రంథాలు మనకు ఆ పరికరాల లిస్ట్ కూడా ఇస్తున్నాయి. అవేనా ఇద్దిపాద? అవును, వాటినే ఇద్దిపాద అంటారు. అంటే శక్తికి ఆధారాలు అని అర్థం. మనం వీటిని మన సూపర్ పవర్ కిట్ అనుకోవచ్చు. సూపర్ పవర్ కిట్ బావుంది. అయితే ఆ కిట్లో మొదటి పరికరమేమిటి? మొదటిది ఛంద ఇద్దిపాద. దీన్నే సంకల్పశక్తి లేదా బలమైన ఆకాంక్ష అంటే విల్ అనవచ్చు. విల్. అవును, ఇది నాకు చాక్లెట్ కావాలి వంటి మామూలు కోరిక కాదు. ఇది ఒక ఆరోగ్యకరమైన, నిర్మాణాత్మకమైన ఆకాంక్ష. నేను ఈ పరివర్తనను సాధించి తీరతాను, ఈ దుఃఖం నుండి బయటపడతాను అనే ఒక దృఢ సంకల్పమన్మాట. అంటే ఒక బలమైన ఉద్దేశ్యం ఉండాలి. కాని ఉద్దేశ్యం ఉంటే సరిపోతుందా? చాలామందికి మంచి ఉద్దేశాలు ఉంటాయి, కానీ ఏమీ చేయరు. అక్కడికే వస్తున్నాను. అందుకే రెండవ పరికరం అవసరం. విరియా ఇద్దిపాద. ప్రయత్నశక్తి, ఎనర్జీ లేదా ఎఫర్ట్. ఓకే. సంకల్పం మనకు దిశను చూపిస్తే, ప్రయత్నం ఆ దిశలో ప్రయాణించడానికి కావాల్సిన ఇంధనాన్ని అందిస్తుంది. మధ్యలో ఆటంకాలు వచ్చినా, నిరాశ కలిగినా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగడానికి ఈ శక్తి అవసరం. సంకల్పం, ప్రయత్నం ఇవి రెండూ అర్థమయ్యాయి. నేను జిమ్కి వెళ్లాలని సంకల్పించుకోవడం ఛందైతే, నిజంగా ప్రతిరోజు లేచి వెళ్లడం విరి అనమాట. సరిగ్గా చెప్పారు. కాని నా మనసు ఉదయాన్నే ఇంకొక 5 నిమిషాలు పడుకోని చెబుతూ ఉంటుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అద్భుతమైన ప్రశ్న. దానికి సమాధానమే మన కిట్లోని మూడవ పరికరం, చిత్త ఇద్దిపాద. మనోశక్తి లేదా ఏకాగ్రత. కాన్సంట్రేషన్. అవును, మనసు చాలా చంచలమైనది. కోతిలాగా ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు దూకుతూ ఉంటుంది. అలాంటి మనసును ఒకే లక్ష్యం మీద స్థిరంగా నిలపగలగడమే ఈ శక్తి. మీ జిమ్ ఉదాహరణలోనే మీ మనసును ఇతర ఆలోచనల వైపు వెళ్లకుండా కేవలం మీ లక్ష్యం మీదే కేంద్రీకరించడం. ఇది మన ప్రయాణంలో స్టియరింగ్ వీల్ లాంటిది. సంకల్పం, ప్రయత్నం, ఏకాగ్రత. ఈ మూడు ఉంటే దాదాపు ఏదైనా సాధించవచ్చు అనిపిస్తుంది. మరి నాలుగవదెందుకు? ఎందుకంటే మనం చేసే ప్రయత్నం సరైన దిశలో ఉందో లేదో కూడా చూసుకోవాలి కదా. నిజం, అదే నాలుగవది. విమర్శ ఇద్దిపాద. పరిశోధనా శక్తి లేదా జ్ఞానం. ఇన్వెస్టిగేషన్ లేదా విజ్డమ్. అంటే మనం చేసే అభ్యాసాన్ని గుడ్డిగా అనుసరించడం కాదు. మన మార్గం సరైనదేనా? ఫలితాలు వస్తున్నాయా? ఇంకా మెరుగ్గా ఎలా చెయ్యాలి అని నిరంతరం మనల్ని మనం ప్రశ్నించుకుంటూ, విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్లడం. ఇది మన ప్రయాణంలో ఒక జీపీఎస్ లాంటిది. వావ్! ఇది కేవలం ఆధ్యాత్మికత గురించే కాదు, ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి ఒక ఫార్ములాలాగా ఉంది. ఖచ్చితంగా. ఒక కళాకారుడు, ఒక శాస్త్రవేత్త, ఒక క్రీడాకారుడు, వీరందరి విజయం వెనక ఈ 4 శక్తులు ఏదో ఒక రూపంలో ఉంటాయి. అవును, అందుకే ఇది ఒక యూనివర్సల్ ఫ్రేమ్వర్క్. ఈ 4 ఆధారాలు ఒకదానికొకటి బలాన్నిస్తూ పనిచేస్తాయి. సంకల్పం లేకుండా ప్రయత్నం నిష్ఫలం. ప్రయత్నం లేకుండా సంకల్పం కేవలం ఒక కల. ఏకాగ్రత లేకుండా ప్రయత్నం చెదిరిపోతుంది. కరెక్ట్. విశ్లేషణ లేకుండా ఏకాగ్రత తప్పుడు దారి పట్టవచ్చు. ఈ 4 కలిస్తేనే ఆ 5 ఆధ్యాత్మిక శక్తులను సాధించే మార్గం సుగమమవుతుంది. సరే, మన దగ్గర సూపర్ పవర్ కిట్ ఉంది. మరి మనల్ని ఆపుతున్నదేది? అసలు సమస్య ఎక్కడుంది? మన డిటెక్టివ్ కథలో అసలైన నిందితులెవరు? నిందితులు బయటెక్కడా లేరు. మన అవగాహనలోనే ఉన్నారు. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడకుండా మనల్ని ఆపుతున్నవి 4 రకాల ఘనతలు అని ఈ గ్రంథాలు చెబుతున్నాయి. ఘనతలు అంటే? ఘనత అంటే గడ్డకట్టిన లేదా స్థిరమైన రూపం అనే అర్థంలో. ఇవి వాస్తవాన్ని వక్రీకరించే 4 అద్దాలు లాంటివి. ఈ భ్రమల వల్లే మనం తాత్కాలిక ప్రక్రియలకు బదులుగా శాశ్వతమైన వ్యక్తులను, వస్తువులను చూస్తాం. అంటే మనం చూస్తున్న ప్రపంచం ఒక భ్రమ. ఇది కొంచెం గందరగోళంగా ఉంది. ఆ 4 భ్రమలేమిటో వివరిస్తారా? తప్పకుండా. మొదటి భ్రమ సంతతి ఘన, ఇల్యూషన్ ఆఫ్ కంటిన్యూయిటీ. మనకు వస్తువులు, మనుషులు నిరంతరంగా మార్పు లేకుండా ఒకేలా ఉన్నట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు ఒక కొవ్వొత్తి మంటను చూసినప్పుడు అది ఒకే మంటలా కనిపిస్తుంది. కాని నిజానికి ప్రతిక్షణం పాత మంట చనిపోయి కొత్త మంట పుడుతూ ఉంటుంది. ఇది చాలా వేగంగా జరగడం వల్ల మనకు ఆ మార్పు కనిపించదు.
సినిమాలోని స్టిల్ ఫ్రేమ్లు వేగంగా కదలడం వల్ల ఒక వీడియోలా కనిపించినట్లు. సరిగ్గా అదే. మన జీవితం, మన వ్యక్తిత్వం కూడా అంతే. నిరంతరం మారుతున్న క్షణాల ప్రవాహం. ఓకే, అంటే మనం ఒక నదిలో రెండుసార్లు స్నానం చేయలేము అన్నట్లుగా. రెండవ భ్రమ ఏమిటి? రెండవది సమూహ ఘన, ఎల్యూషన్ ఆఫ్ మాస్. మనమొక శరీరాన్ని లేదా ఒక కారును చూసినప్పుడు అది ఒకే అఖండమైన వస్తువుగా కనిపిస్తుంది. అవును. కాని నిజానికి అది కేవలం వేర్వేరు భాగాల సమాహారం. కారు అనేది ఇంజిన్, టైర్లు, స్టీరింగ్ వీల్ వంటి వందలాది భాగాల సమూహం. అలాగే మన శరీరం కూడా. తల, కాళ్ళు, చేతులు, గుండె ఇలా అనేక భాగాల సముదాయం. అంతే. ఈ భాగాలను విడదీస్తే అక్కడ కారు లేదా శరీరం అనే ఒక్క వస్తువు మిగలదు. మనం ఆ భాగాల సమూహానికి ఒక పేరు పెట్టి అది ఒకే వస్తువని భ్రమపడతాం. ఇది వినడానికి చాలా వింతగా ఉంది. ఎందుకంటే నేను చూస్తున్నాను, నేను నడుస్తున్నాను అనేది మనందరికీ ఉండే ప్రాథమిక అనుభవం. ఈ భావన ఒక భ్రమ అని ఎలా చెప్పగలం? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మీరు అడుగుతున్నది మూడవ భ్రమ గురించి. కిచ్చఘన, ఎల్యూజన్ ఆఫ్ ఫంక్షన్. అంటే ఒక పనిచేసేవాడు లేదా కర్త ఉన్నాడనే భ్రమ. అవును. నేను చూస్తున్నాను అన్నప్పుడు ఆ నేను అనేవాడు ఎవరో ఒకరు కెమెరా వెనుకుండి చూస్తున్నట్లు మనం ఫీలవుతాం. కాని వాస్తవానికి అక్కడ ఎవ్వరూ లేరు. కన్ను, రూపం మరియు దృష్టి చైతన్యం కలిసినప్పుడు చూడటమనే ప్రక్రియ జరుగుతుంది. అంతే. ఒక గడియారంలాగానా? కరెక్ట్. గడియారంలో చక్రాలు, స్ప్రింగులు కదిలినప్పుడు సమయం కనిపిస్తుంది. అంతేగాని గడియారం లోపల కూర్చుని నేను సమయాన్ని సృష్టిస్తున్నాను అని చెప్పేవాడు ఎవ్వరూ లేరు. ఒక్క నిమిషం. అంటే కేవలం కారణాలు, పరిస్థితులు కలిసినప్పుడు ఒక కార్యం జరుగుతుంది. అంతే తప్ప ఆ పనిచేసే ఒక శాశ్వతమైన నేను లేదంటారా? ఇది మన అహాన్ని దెబ్బతీసే విషయంలా ఉంది. సరిగ్గా అదే పాయింట్. ఈ భ్రమను ఛేదించడం చాలా కష్టం. ఇక చివరిది, నాల్గవ భ్రమ, ఆరమణ ఘన. ఇల్యూషన్ ఆఫ్ ద కాగ్నిటివ్ ఆబ్జెక్ట్. అవును. మనమొక వస్తువును చూసినప్పుడు దాని గుణాలు ఆ వస్తువులోనే ఉన్నాయని భ్రమపడతాం. ఉదాహరణకు, ఒక అందమైన గులాబీ పువ్వును చూసినప్పుడు ఆ అందమంతా ఆ పువ్వులోనే ఉందని మనం అనుకుంటాం. అందులోనే ఉంటుంది కదా. ఉండదు. నిజానికి కాంతి, రంగు, ఆకారం వంటి సమాచారాన్ని మన కన్ను, మనసు గ్రహించి దాన్ని ప్రాసెస్ చేసి దానికి అందమైన పువ్వు అనే ఒక అనుభూతిని మనస్సులోనే సృష్టిస్తుంది. ఆ అనుభవం మనసులో జరుగుతుంది, పువ్వులో కాదు. అంటే అదే పువ్వును ఒక కీటకం చూస్తే? దానికది ఆహారంగా కనిపించవచ్చు. అందం అనేది వస్తుగతం కాదు, అది మనసు సృష్టించిన ఒక అభిజ్ఞా వస్తువు. ఇది చాలా పెద్ద విషయం. అంటే మన భావోద్వేగాలన్నీ, సుఖం, దుఃఖం, ఇష్టం, అయిష్టం అన్నీ వస్తువులలో లేవు, మన అవగాహనలోనే, మన మనసులోనే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా. ఈ 4 భ్రమలను ఛేదించగలిగితే ప్రపంచం మొత్తం భిన్నంగా కనిపిస్తుంది కదా? ఖచ్చితంగా. విపశ్యన వంటి ధ్యాన పద్ధతుల ముఖ్య ఉద్దేశం ఇదే. ఈ 4 రకాల ఘనతలను విశ్లేషించి వాటి వెనుక ఉన్న వాస్తవ ప్రక్రియలను చూడటం. ఈ భ్రమలను అధిగమించినప్పుడే క్షణం మారుతాయని, ఏదే శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వలేదని, దేనికి శాశ్వతమైన నేను అనే ఆత్మ లేదని చూడటం ప్రారంభిస్తాడు. ఇది మనం ముందుగా చర్చించుకున్న రెండవ ఆధ్యాత్మిక శక్తి అయిన పరిజ్ఞాసిద్ధికి నేరుగా దారితీస్తుంది. కాబట్టి మన డిటెక్టివ్ కథ చివరికి వచ్చేసింది. మనల్ని దుఃఖంలో బంధిస్తున్న నిందితులు ఈ 4 భ్రమలే. అవును. వాటిని ఎదుర్కోవడానికి మన ఆయుధాలు ఆ 4 ఆధారాలు: సంకల్పం, ప్రయత్నం, ఏకాగ్రత మరియు పరిశోధన. అంతిమంగా శక్తి అంటే అద్భుతాలు చేయడం కాదు, ఈ భ్రమల నుండి మనల్ని మనం విడిపించుకోవడం. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూసే స్వేచ్ఛను పొందడం. ఇది బాహ్య ప్రదర్శనల నుండి అంతర్గత విముక్తి వైపు దృష్టిని మళ్లించే ఒక గొప్ప ప్రయాణం. అద్భుతంగా వివరించారు. ఈరోజు మనం శక్తి అనే భావనను బౌద్ధతత్వశాస్త్రం ఎంత లోతుగా పునర్నిర్వచిస్తుందో చూశాం. ముగించే ముందు ఒక ఆలోచన. చెప్పండి. ఈ గ్రంథాలు ఈ 4 ఆధారాలను, అంటే ఇద్ధిపాదను, ఆధ్యాత్మిక శక్తికి సాధనాలుగా వర్ణించాయి. కాని మనం నిశితంగా పరిశీలిస్తే ఆరోగ్యకరమైన ఆకాంక్ష, నిరంతర ప్రయత్నం, ఏకాగ్రతతో కూడిన మనసు మరియు విశ్లేషణాత్మక జ్ఞానం, ఇవి కళ, విజ్ఞానం, వ్యాపారం ఇలా ఏ రంగంలోనైనా అత్యున్నత నైపుణ్యాన్ని సాధించడానికి అవే పునాదులు కాదా? నిజమే. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనమందరం మన దైనందిన జీవితంలో మన పనులలో నైపుణ్యం సాధించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తెలియకుండానే ఒక రకమైన ఇద్ధిపాదను అభ్యసిస్తున్నామా? మన లక్ష్యాలు వేరేనా, మార్గమదేనా?